sin theta cos theta are the roots of the equation. Theta 45 కనుక పెట్టుకుంటే theta 45 అంటే sin 45 cos 45 sin 45 cos 45 sin 45 ఎందుకు అని అంటే రైట్ థీటాలు 30 60 అలా తీసుకుంటే కాంప్లికేటెడ్ వాల్యూస్ వస్తాయి. ఈక్వేషన్ ఏమవుతుంది సార్? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వలెంట్ టు 0. సో కాబట్టి దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? √2x స్క్వేర్ మైనస్ 2x రైట్ ఆర్ 2√2 ఇది 1/√2 ఇలానే చేద్దాం సార్. ఎక్స్ స్క్వేర్ మైనస్ √2x ప్లస్ 1/2 ఈజ్ ఈక్వలెంట్ టు 0. 2x స్క్వేర్ మైనస్ 2√2x ప్లస్ 1 ఈక్వలెంట్ టు 0. ఈ సమీకరణం ఏంటి సార్? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వలెంట్ టు 0. క్వశ్చన్ ఏంటి? బి స్క్వేర్. బి వాల్యూ ఎంత ఇచ్చాడు? 2√2. బి స్క్వేర్ ఎంత అయింది? రైట్ మైనస్ 2√2 హోల్ స్క్వేర్ అంటే 4 2s are 8. ఆన్సర్లో నాకు 8 రావాలి. ఎక్కడ 8 ఉందో చూసుకోండి సార్. ఏ స్క్వేర్ ఎంత? 4 మైనస్ 2ac 4 మైనస్ 2 కాదు రైట్. లాస్ట్ ఆప్షన్ ఏ స్క్వేర్ ప్లస్ 2ac 4 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 2 ఇంటూ 1 ఎంత? 2 2 2s are 4 4 ప్లస్ 2 8. క్వశ్చన్లో చరరాశి, ఆన్సర్లో చరరాశి. క్వశ్చన్లో చరరాశి, ఆన్సర్లో చరరాశి ఉన్నప్పుడు ఏ మెథడ్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి? ఇది నేను చాలాసార్లు ఆల్జీబ్రా క్లాస్లో చాలాసార్లు మీకు చెప్పుంటాను సార్. క్వశ్చన్లో చరరాశి, ఆన్సర్లో చరరాశి. θ 45 ఆల్ఫా 1/√2 బీటా 1/√2 ఆల్ఫా 1/2 బీటా 1/2 అవుతే ఈక్వేషన్ ఏమవుతుంది సార్? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వలెంట్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వలెంట్ టు 0 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ 2√2x ప్లస్ 1 ఈక్వలెంట్ టు 0. దెన్ సబ్స్టిట్యూట్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్. బి స్క్వేర్ 4 ఇంటూ 2 8 ఇదేమో 8. ఆన్సర్ కూడా నాకు 8 రావాలి. సో ఏ స్క్వేర్ 4 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ac. ఆర్ యూ ఆల్ విత్ మీ? రైట్. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఏ పాజిటివ్, సి పాజిటివ్. 4 నుంచి పాజిటివ్ ఇంటూ మైనస్ నెగటివ్. 4 నుంచి నెగటివ్ తీసేస్తే నాకు 8 ఎట్లా వస్తుంది సార్? చూడంగానే ఆన్సర్ సి అండ్ డిలో ఏదో అవుతుంది. ఆర్ యూ ఆల్ విత్ మీ?